దిల్ రాజు ఇల్లు ఆఫీస్పై ఐటీ దాడులు, భార్యను బ్యాంకుకు తీసుకెళ్లి లాకర్ను తెరిపించినటువంటి అధికారులు, కుమార్తె హన్సిత సోదరుడు శిరీష్ నివాసాలను తనిఖీలు, సినీ ప్రముఖులు టార్గెట్గా హైదరాబాద్లో 55 బృందాల సోదాలు, పుష్ప 2 నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్ సంస్థ పత్రాల పరిశీలన, అవకతవకల గుర్తింపు, కొత్త సినిమాల కలెక్షన్ల లెక్కలపై ఆరా అంటూ చూస్తా ఉన్నాం. సో దాదాపుగా దిల్ రాజు ఇంటిపైన ఇప్పటికే పలుమార్లు ఐటీ రైడ్ జరగడం జరిగింది. ఎందుకంటే రీసెంట్గా జరిగినటువంటి 2-3 సినిమాలు ఈయనే నిర్మాణంలో జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. దానికి సంబంధించి మరి ఐటీకి ఏమైనా సమాచారం వచ్చిందేమో, దానివల్ల కొంత ఐటీ దాడులు జరిగినట్టుగా చూస్తూ ఉన్నాం. దీనికి గల కారణాలు ఏంటనేది తెలియాల్సిన అవసరం. దీని వెనకాల ఒక కోణం ఉంటుంది. అది ఏ కోణం ఇప్పుడే చెప్పలేము. అది మన గేమ్ చేంజర్ సినిమా అట్టర్ ఫ్లాప్ అవ్వడం వెనకాల ఐటీ దాడులు ఉన్నాయా అనేటువంటి అనుమానం కూడా మనకు బలంగా కలుగుతూ ఉన్నాయి. సో దీని వెనకాల చాలా విషయాలు ఉన్నాయి. అవన్నీ చర్చిస్తే కొంత లోతుగా వెళ్తే అనేకమైన విషయాలు బయటకు వస్తాయి, చాలా విషయాలు బయటకు వస్తాయి. ఎందుకంటే గేమ్ చేంజర్ ఫ్లాప్ అయింది. గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు. ఈ ఫ్లాప్ అవ్వడానికి గల కారణాలు ఏంటి, దీని వెనకాల ఎవరు చేయించారు? ఎందుకంటే ఈరోజు దిల్ రాజు మీద జరుగుతున్నాయంటే ఎంతో కొంత కేంద్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. సో దిల్ రాజు జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామైనటువంటి పవన్ కళ్యాణ్ ఉంటాడు. పవన్ కళ్యాణ్ ఎవరు? రామ్ చరణ్ వల్ల బాబాయ్. రామ్ చరణ్ ఎవరు? చిరంజీవి వల్ల కొడుకు. సో ఈ లింక్ అంతా మనం చూసినట్లయితే ఈ మధ్యలో చిరంజీవి వెళ్ళిండు ఏది మన సంక్రాంతి సెలబ్రేషన్ మోడీతో పాటు ఉన్నాడు. పవన్ కళ్యాణ్ చాలా క్లోజు మోడీకి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ సన్నిహితుడు, చంద్రబాబు కంటే ఎక్కువగా. సో గేమ్ చేంజర్ సినిమా అట్టర్ ఫ్లాప్ వెనకాల ఇదేమైనా ఉందా, ఈ కోణం ఏమైనా ఉందా అనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఇలా లోతుగా వెళ్తే చాలా విషయాలు అర్థమవుతాయండి. లోతుగా వెళ్తే తెలుస్తాయి.